దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? అవును తల్లి, ఏంటంట ఇది? దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఇక్కడ ఉన్న వారందరికీ తెలుసు, నేను దేవునికి ఆలయాన్ని, నేను దేవునికి ఒక మందిరాన్ని, నా హృదయమే దేవునికి మందిరము, ఇందులో నా దేవుడు ఉండాలి, అందుకని ఇది పరిశుద్ధముగా నేను ఉంచాలి. అపరిశుద్ధముగా ఉంటే దేవుడు ఇందులో ఉండరు అని మనందరికీ తెలుసు. వాక్యం ఎన్నోసార్లు ధ్యానించాము. నీ హృదయము దేవునికి ఆలయమై ఉన్నదని నీవు ఎరుగవా? ఎరిగే మనం వ్యభిచారం చేస్తున్నాం, ఏశావు వలె ఎరిగే మనం భ్రష్టత్వానికి వెళ్ళిపోతున్నాము, ఎరిగే తిండిపోతున్నాడికి తిండి కమ్మిడైపోతున్నాము, ఎక్కడికైనా వెళ్ళిపోతున్నాం మనం ఆరాధనలు వదిలేసి. ఆశీర్వాదము పోగొట్టుకున్నటువంటి ఏశావు వలె నీ ఉండకూడదని యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు బోధిస్తున్నారు. పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. చాలు తల్లి, ఏం చేయాలట? మనము క్రీస్తును కలిగినటువంటి మనము, క్రీస్తు హృదయము మనలో ఉన్న ఎడల మనం దేనికి దూరంగా పోవాలట? జారత్వానికి దూరంగా వెళ్ళిపోవాలట. హల్లెలూయా. పౌలు గారు ఎంత స్పష్టంగా మాట్లాడారు. హృదయము కొరకు తీసుకొని జారత్వము, పెండ్లి కాకుండానే ఎవరు వడ్డే ఎక్కి, పెండ్లు కాకుండానే ఫంక్షన్లకు వెళ్ళిపోయి, పెండ్లు కాకుండానే పాపంలో జుర్రుకుంటా ఉన్నవారు వారితో పౌలు గారు మాట్లాడుతున్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోండి. హల్లెలూయా. ఎంత స్పష్టంగా ఒక్కొక్క పాపం కోసం పరిశుద్ధాత్మ దేవుడు వివరిస్తున్నారు. చూసా తల్లి, ఇవన్నీ నీలో ఉన్నాయి కనుక నువ్వు ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నావు. ఇవన్నీ ఏసావులో ఉన్నాయి కనుక ఆశీర్వాదం పొందుకోలేక భ్రష్టత్వానికి వెళ్ళిపోయి విభిచారి అయినటువంటి ఏసావు వంటి వారు మీలో కలరేమో, జాగ్రత్తగా చూచుకొనుడి అంటున్నాడు. ఈ ఉదయకాల సమయం నీకు వాక్యం అర్థమైతే ఏసావు వలె తిండిబోతుగా నువ్వు ఉండి దేవుని మదించి తిని వ్యభిచారిగా నువ్వు ఉన్నావేమో ఒక్కసారి ఆలోచన చేయండి. వ్యభిచారం అంటే నేనేమీ పాపం చేయడం లేదు అంటున్నావు నా అనుకుని మనం అనుకోవచ్చు, కానీ వాక్యము చదవకపోవడమే, ప్రార్థన చేయకపోవడమే, సంఘానికి రాకపోవడమే పాపము అని వాక్యము సెలవిస్తుంది. ఏ కేటగిరీలో ఉన్నా ఒక్కసారి నువ్వు ఆలోచన చేయాలి. సావు వలె జ్యేష్ఠత్వపు తిండి కొరకు, బట్ట కొరకు వలె నీ ఆత్మీయ జీవితాన్ని అమ్మేసుకున్నావేమో ఒక్కసారి ఆలోచన చేసుకోవద్దు. ఈ కాల సమయంలో ఇవన్నీ పాపమని నీకు తెలియదా? తెలిసే చేస్తున్నావా?